హాయ్, దిస్ ఈజ్ రాజేష్ శర్మ. నార్త్ హైదరాబాద్కి సంబంధించి ఒక థంపింగ్ ఇంట్రెస్టింగ్ అప్డేట్ గురితో నేను ఈ వీడియో చేస్తున్నాను. కోర్స్ ఒక 2 days బ్రేక్ వచ్చింది డ్యూ టు పర్సనల్ రీజన్స్ అండ్ బిజీ షెడ్యూల్. ఇవాళ నేను నార్త్ హైదరాబాద్కి సంబంధించి, ఎందుకంటే పర్టికులర్గా నార్త్ హైదరాబాద్ అని ఎందుకు చెప్తున్నానంటే, కొన్ని రోజుల క్రితం నేను వీడియో చేశాను, దానికి ఫాలోడ్ బై చాలా న్యూస్ ఆర్టికల్స్ కూడా వచ్చాయి. నార్త్ వైపు ఎందుకు ఈ అభివృద్ధి పథకాలను కన్సిడర్ చేయడం లేదు? మెట్రో రైల్ కావచ్చు, అదే రకంగా ఎక్స్పాన్షన్ కావచ్చు, సిటీ ఎక్స్పాన్షన్ కావచ్చు, తర్వాత ఏదైనా ఇన్వెస్ట్మెంట్ ప్రాజెక్టులు కావచ్చు, ప్రైవేట్ అండ్ గవర్నమెంట్, ఎందుకు రావట్లేదు, ఎందుకు ఇంట్రెస్ట్ చూపించట్లేదు అనేది చాలా పెద్ద చర్చ. మెట్రోకి సంబంధించిన సెకండ్ ఫేజ్ టేకప్ చేస్తున్నారు, ఉన్న ఎగ్జిస్టింగ్ కారిడార్స్ను ఎక్స్టెండ్ చేస్తున్నారు. తర్వాత ఎయిర్పోర్ట్కి ఒక నాగోల్ నుంచి చాంద్రాయణగుట్ట మీదుగా ఆరాంఘర్ మీదుగా శంషాబాద్ వరకు ఎయిర్పోర్ట్ మెట్రో చేస్తున్నారు అన్నప్పుడు, మరి మేడ్చల్ వైపు, షామీర్పేట వైపు, జీడిమెట్ల వైపు ఎందుకు కన్సిడర్ చేయట్లేదు? తార్నాక, ఈసీఎల్ వైపు ఎందుకు కన్సిడర్ చేయట్లేదు? తర్వాత ఉప్పల్ నుంచి అటు అన్నోజిగూడ దాకా విపరీతంగా ఎక్స్పాన్షన్ అయింది, అటువైపు ఎందుకు కన్సిడర్ చేయట్లేదు? ఇవన్నీ ఇత్యాది చర్చలు మొదలైనాయి. సరే, దీనికి సంబంధించి నేను పర్టికులర్గా మేడ్చల్ అండ్ షామీర్పేట గురించి నేను ఎక్స్క్లూజివ్గా చేశాను వీడియో. అటువైపు నుంచి ఇప్పుడు హైదరాబాద్ కనెక్టివిటీని ఒకసారి దృష్టిలో పెట్టుకుంటే, హైదరాబాద్కు సౌత్ సైడ్ ఉమ్మడి జిల్లాల లెక్క తీసుకుంటే జస్ట్ ఒకటే జిల్లా ఉంటుంది, మహబూబ్ నగర్ జిల్లా. అఫ్కోర్స్ దాన్ని ఇప్పుడు 5-6 జిల్లాలు చేశారు, అది వేరే విషయం. కానీ ఉమ్మడి జిల్లాలను దృష్టిలో పెట్టుకుంటే మహబూబ్ నగర్ ఒకటే ఉంటుంది సౌత్ సైడ్. బట్ నార్త్ సైడ్ మెదక్ ఉమ్మడి జిల్లా, నిజామాబాద్ ఉమ్మడి జిల్లా, ఆదిలాబాద్ ఉమ్మడి జిల్లా, కరీంనగర్ ఉమ్మడి జిల్లా, కొంత వరంగల్ ఉమ్మడి జిల్లా, ఇన్ని 5 జిల్లాలు ఉన్న నార్త్ వైపు ఎందుకు ఫోకస్ చేయట్లేదు? ఎందుకంటే హైదరాబాద్కు వచ్చే కమ్యూటింగ్ వెహికల్స్ని కౌంట్ చేసుకుంటే అటువైపు నుంచి ఎక్కువ వస్తాయి. మీ సౌత్ నుంచి రావచ్చు, బట్ సౌత్ నుంచి విత్ ఇన్ ద తెలంగాణ వెహికల్స్ తక్కువ, రాయలసీమ నుంచి, అదే రకంగా ఆంధ్ర నుంచి వచ్చే వెహికల్స్ ఎక్కువ. ఈస్ట్ వైపు చూస్తే కూడా విజయవాడ హైవే, సాగర్ హైవే తీసుకున్నా కూడా విత్ ఇన్ ద తెలంగాణ నుంచి వచ్చే వెహికల్స్ తక్కువ, ఆంధ్ర నుంచి వచ్చే వెహికల్స్ ఎక్కువ. బట్ మిగిలిన జిల్లాలు ఏవైతే ఉన్నాయో, మనకు ఉమ్మడి వరంగల్, ఉమ్మడి కరీంనగర్, ఉమ్మడి ఆదిలాబాద్, ఉమ్మడి నిజామాబాద్, ఉమ్మడి మెదక్, కొంత పార్ట్ ఆఫ్ రంగారెడ్డి, ఇన్ని నార్త్ నుంచి వస్తాయి. బట్ ఇటువైపు అంత స్థాయిలో వెహికల్స్ ఉండి అన్ని తెలంగాణకు సంబంధించి ఎక్కువ స్థాయిలో ఉన్నప్పుడు, అన్ని అనను బట్ మోర్ దెన్ 50% ఆ రూట్లో తెలంగాణ నుంచి ఉంటాయి. ఈ సౌత్ నుంచి వచ్చేది అంటే బెంగళూరు హైవే కానీ, శ్రీశైలం హైవే కానీ, సాగర్ హైవే కానీ, విజయవాడ హైవే కానీ, కోర్స్ విజయవాడ ఈస్ట్ అనుకోండి, ఈ 4 హైవేల నుంచి వచ్చే వెహికల్స్లో తెలంగాణ నుంచి వచ్చే వెహికల్స్ 30% కూడా ఉండవు, మిగతా 70% ఆంధ్ర నుంచి వస్తాయి. బట్ ఇవన్నీ ఇట్లా ఉంటే ఓవరాల్గా ఆంధ్ర నుంచి వస్తున్నారా, తెలంగాణ నుంచి వస్తున్నారా, ఏ రాష్ట్రం నుంచి వస్తున్నారా పక్కన పెడితే, హైదరాబాద్కు ఎక్కువ స్థాయిలో వచ్చేవి నార్త్ నుంచి వచ్చేవి. మరి అటువైపు మెట్రో రైల్ ఎక్స్పాన్షన్ ఎందుకు ప్లాన్ చేయట్లేదు అనేది నేను 2-3 months బ్యాక్ నేను వీడియో చేశాను. ఆ తర్వాత కొన్ని పేపర్లో దానికి సంబంధించిన ఆర్టికల్స్ కూడా వచ్చాయి. బట్ ఈ కమ్యూనికేషన్ ఎలా వెళ్ళిందో మొత్తం మీద సీఎం రేవంత్ రెడ్డి గారు ఆగమేఘాల మీద మేడ్చల్ వరకు 23 కిలోమీటర్లు ప్యారడైజ్ నుంచి, అదే రకంగా జేబీఎస్ నుంచి షామీర్పేట వరకు 22 కిలోమీటర్లు కూడా మీరు ఈ డిపిఆర్ ప్రిపేర్ చేయండి అని చెప్పి ఆదేశాలు ఇచ్చారు. ఆ వర్క్ జరుగుతుంది. బట్ ఇప్పుడు జరిగిన డెవలప్మెంట్ మాత్రం రియల్లీ ఒక అమేజింగ్ డెవలప్మెంట్. షామీర్పేట దగ్గర నుంచి మనకు జేబీఎస్కి వస్తుంది, తర్వాత ప్యారడైజ్ నుంచి ఎక్కడైతే ప్యారడైజ్ దాకా ఇటు మేడ్చల్ నుంచి వస్తుంది. ఈ 2 జాయింట్ అయ్యే ప్లేసు, ప్లస్ ప్రస్తుతం 2 లైన్లు కలిసే చోటు ఉంది. ఏది ఎంజీబీఎస్ నుంచి వచ్చి కలిసేది, అంటే రేపు పొద్దున అది చాంద్రాయగుట్ట నుంచి ఎంజీబీఎస్ మీదుగా జేబీఎస్ దాకా వస్తుంది. తర్వాత ఇటు నాగోల్ నుంచి రాయదుర్గం వైపు వెళ్ళేది, అది ఫ్యూచర్లో ఎక్కడి నుంచి ఆల్మోస్ట్ ఎయిర్పోర్ట్ నుంచి స్టార్ట్ అయితే, ఎయిర్పోర్ట్ స్టార్ట్ అయ్యి ఎల్బీ నగర్ మీదుగా, నాగోల్ మీదుగా, తార్నాక మీదుగా, జేబీఎస్ ప్యారడైజ్ మీదుగా అది రాయదుర్గం నుంచి నానక్రామ్ కూడా వరకు వెళ్తుంది, ఫైనాన్షియల్ డిస్ట్రిక్ట్ వరకు. అంత పెద్ద లెంత్ అవుతుంది. ఈ అన్నింటికి సెంటర్ జేబీఎస్ కాబోతుంది. ఇట్స్ అన్ అమేజింగ్. అది గుర్తించడం వల్లనే ఇప్పుడు మెట్రో రైల్ అధికారులు అక్కడ జేబీఎస్ దగ్గర వచ్చే ఇంటర్ ఎక్స్చేంజ్ని ఒక గ్రాండ్ లెవెల్లో ప్లాన్ చేస్తున్నారు. ఇట్ విల్ బి ఎ గ్రాండ్. అండ్ మనకు అంటే హైదరాబాద్కి వచ్చే వాళ్ళకు తెలుస్తుంది, ఈ మధ్య వచ్చే వాళ్ళకు సిటీ బహుశా ఎక్కడనో స్టార్ట్ అవుతుండొచ్చు, ఆ రూట్లో మేడ్చల్ దాటగానే కండ్లకోయ దగ్గరనే సిటీ స్టార్ట్ అవుతుంది అనిపిస్తుంది. ఇటు షామీర్పేట నుంచి వచ్చే వాళ్ళకు కూడా మనకు తుమ్కుంట దగ్గరనే సిటీ స్టార్ట్ అవుతుంది అనిపిస్తుంది. కానీ మా జనరేషన్కు హైదరాబాద్ వచ్చింది అంటే జూబ్లీ బస్ స్టాండ్ తర్వాత కనిపించే ప్యాట్నీ సెంటర్ అండ్ ప్యారడైజ్ సెంటర్. అప్పట్లో బోయినపల్లి కూడా అంత ఉండేది కాదు. ఇక ఇటు కార్ఖానా ఇదంతా కూడా అంత కంటోన్మెంట్ ఏరియా, అంత మిలిటరీ ఏరియా లాగానే ఉండేది తప్ప సిటీ లాగా అనిపించేది కాదు. ఇంకా చెప్పాలంటే మేము పర్టికులర్గా కామారెడ్డి వైపు నుంచి వస్తాం. కామారెడ్డి వైపు నుంచి వస్తుంటే మాకు కొంపల్లి దగ్గర
కొంపల్లి కంటే ముందు అంగూరు తోటలు కనిపిస్తే మాకు హైదరాబాద్ వస్తుందని ఒక స్పృహ కలిగేది. అది దాటిన తర్వాత శివశివాని మేనేజ్మెంట్ కాలేజ్ ఉండేది, అది ఆ ఆర్చ్ కనిపించేది. ఆ తర్వాత సుచిత్ర అనేది చిన్న సర్కిల్, ఆ తర్వాత బోయిన్పల్లి సర్కిల్, ఓ మాదిరి సర్కిల్ ఉండేది. అక్కడ కూడా అసలు వెహికల్స్ ఆగినట్టుగా నాకు తెలియదు. ఈ 15 సంవత్సరాల నుంచి చూస్తున్నాను తప్ప అంతకుముందు అసలు వెహికల్స్ అక్కడ జామ్ అయిన పరిస్థితి తెలియదు. సుచిత్ర అనేది నథింగ్, కొంపల్లి అనేది కూడా ఆల్మోస్ట్ నథింగ్. కొంపల్లి అనేది చిన్న గ్రామ పంచాయతీ. డొలారిదని ఏర్పాటు చేసినప్పుడు కొంపల్లి ఆ డొలారిదని వెళ్ళాలంటే అమ్మ అంత దూరం పోవాలా బోయినపల్లి నుంచి అనుకున్నాం. బట్ ఇప్పుడు అక్కడ డొలారిదని ఉందని కూడా గుర్తించలేని పరిస్థితి. ఇప్పుడు చుట్టూ ఆ స్థాయిలో గ్రాండ్ బిల్డింగ్స్ అయినాయి. డొలారిదని ఎక్స్క్లూజివ్గా ఉన్నప్పుడు సూపర్ అనిపించేది. లైక్ సైబర్ టవర్స్ పక్కన శిల్పారామం కట్టినప్పుడు శిల్పారామం అంత ఎలివేటివ్గా కనిపించేది. ఇప్పుడు శిల్పారామం కనిపిస్తుంది ఎలివేటివ్గా? లేదు. ఇక్కడ కూడా అంతే, డొలారిదని ఎలివేటివ్గా కనిపించేది, ఇప్పుడు అసలు కనిపించట్లేదు అక్కడ. సో అట్లా ప్యాట్నీ సెంటర్ని మనం కళ్ళారా చూసేవాళ్ళం. జూబ్లీ బస్ స్టాండ్లో దిగితే ప్యాట్నీ సెంటర్ అదంతా కొద్దిగా అట్లా కనిపించేది. ఇప్పుడు అది రూపురేఖలు సమూలంగా మారబోతున్నాయి వచ్చే 4-5 సంవత్సరాల్లో. ఏం జరగబోతుందంటే అక్కడ మేడ్చల్ నుంచి ప్యారడైజ్కి వచ్చేది, తర్వాత తూముకుంట నుంచి జేబీఎస్కి వచ్చేది, తర్వాత ఇప్పుడు ఉన్న నాగోలు నుంచి రాయదుర్గం పోయేది, తర్వాత ఎంజీబీఎస్ నుంచి జూబ్లీ బస్ స్టాండ్కి వచ్చేది. ఈ అన్నింటికీ అక్కడ అతిపెద్ద ఇంటర్ ఎక్స్చేంజ్ స్టేషన్ వస్తుంది. ఆ ఇంటర్ ఎక్స్చేంజ్ స్టేషన్ను ఎలా ప్లాన్ చేస్తుంది అంటే అంతర్జాతీయ ప్రమాణాలతో అభివృద్ధి, షాపింగ్ మాల్స్, రెస్టారెంట్స్ అండ్ ఆఫీసెస్, పీపీపీ పద్ధతిలో మెట్రో టెర్మినల్, అంటే ప్రైవేట్ భాగస్వామ్యంతో చేస్తారు. ప్రైవేట్ వాళ్ళకు ల్యాండ్ ఇవ్వడం ద్వారా దాంట్లో ఈ మల్టీప్లెక్స్లు కానీ వీటికి సంబంధించిన ఏర్పాట్లు, షాపింగ్ మాల్స్, రెస్టారెంట్స్ ఇవన్నీ ఒక డిఫరెంట్గా మొదలవుతుంది. ఒక మోడల్ మెట్రో స్టేషన్గా దాన్ని చేయడానికి ప్లాన్ చేస్తున్నారు. ప్రణాళికలు రచిస్తున్న హెచ్ఎంఆర్ఎల్, హైదరాబాద్ మెట్రో రైల్ అథారిటీ లిమిటెడ్ వాళ్ళు ఏమేం చేస్తున్నారు అంటే జేబీఎస్ నుంచి మేడ్చల్ 23 కిలోమీటర్లు, జేబీఎస్ నుంచి షామీర్పేట 22 కిలోమీటర్లు కారిడార్లో లక్షలాది మంది రాకపోకలు సాగించున్నారు. ఉత్తర దక్షిణ ప్రాంతాల మధ్య కనెక్టివిటీలో జేబీఎస్ అత్యంత కీలకం కాబోతోంది. ఇంటర్సెక్షన్ యాంగిల్లో 2 రూట్లలో హెచ్ఎండిఏ ప్రతిపాదించిన ఎలివేటెడ్ కారిడార్లపై మెట్రో కారిడార్లు రానున్నాయి. కానీ బేగంపేట విమానాశ్రయం దగ్గర మాత్రం నేను ఇంతకుముందు ఒక వీడియోలో చెప్పాను, అక్కడ పాత రన్వే ఉంది కదా, ఎయిర్పోర్ట్ రన్వే, దాని కింద నుంచి 600 మీటర్ల వరకు అండర్ పాస్ వేస్తున్నారు హైవే. మరి అక్కడ మెట్రోను అండర్ పాస్ నుంచి తీసుకెళ్తారా పక్క నుంచి తీసుకెళ్తారా తెలియదు, కానీ అండర్ పాస్ రోడ్ అయితే అండర్ పాస్ అవుతుంది. అది డిఫరెంట్ గేమ్ చేంజర్ అవుతుంది. భూగర్భ మార్గంలో 600 మీటర్ల వరకు వస్తుంది. తర్వాత ఉత్తర తెలంగాణ నుంచి వచ్చే సికింద్రాబాద్ చుట్టుపక్కల ప్రాంతాలకు కూడా ఈ కారిడార్ అత్యంత కీలకం కాబోతోంది. ఏమేం చేస్తున్నారు, ఎట్లా ప్లాన్ చేస్తున్నారు అంటే ఇక్కడ నేను చెప్తాను. సుమారు 30 ఎకరాల విస్తీర్ణంలో జేబీఎస్ మెట్రో హబ్ను ఏర్పాటు చేస్తున్నారు. మెట్రో హబ్ ఇందుకోసం ప్రస్తుతం ఉన్న మెట్రోకు జేబీఎస్ వద్ద అందుబాటులో కొంత స్థలం ఉంది. ఆ స్థలంతో పాటు రక్షణ శాఖకు సంబంధించిన స్థలాన్ని కూడా తీసుకోబోతున్నారు. తర్వాత అన్ని పెద్ద స్థాయిలో ఇంటర్ ఎక్స్చేంజ్ వచ్చినప్పుడు అత్యంత కీలకం ఏంటి? పార్కింగ్. 100 వెహికల్స్ ఆగడానికి పార్కింగ్ ఏర్పాటు చేయాలి. దానికి అండర్ గ్రౌండ్లో 2 లేయర్స్లో బేస్మెంట్ 1, బేస్మెంట్ 2 లెవెల్లో వందలాది వెహికల్స్ పార్కింగ్ చేసే రకంగా అండర్ గ్రౌండ్ ప్లాన్ చేస్తున్నారు. తర్వాత మెట్రోలో పార్కింగ్ వస్తువులు లేకపోవడంతో చాలా మంది సొంత వాహనాలను వాడుతున్నారు. దీన్ని దృష్టిలో పెట్టుకుని ఈ ప్లాన్ చేస్తున్నారు అన్నమాట. సెల్లార్లో పార్కింగ్. తర్వాత 2 అంతస్తుల్లో పైన నిర్మిస్తున్నారు. గ్రౌండ్ ఫ్లోర్ లో బస్ స్టేషన్ కూడా ఏర్పాటు చేస్తున్నారు. ఇప్పుడు బస్ స్టేషన్ ఏంటి, మనం జూబ్లీ బస్ స్టాండ్ లో దిగితే అక్కడ దాకా నడిచి వెళ్ళాలి. ఆ పరిస్థితి కూడా లేకుండా అండర్ గ్రౌండ్ లో సిటీ బస్ స్టేషన్ కూడా వచ్చేస్తుంది. అంటే అండర్ గ్రౌండ్ బేస్మెంట్ 1, బేస్మెంట్ 2 పార్కింగ్, గ్రౌండ్ ఫ్లోర్ అంతా బస్ వెహికల్స్, ఆ తర్వాత ఫస్ట్ ఫ్లోర్, సెకండ్ ఫ్లోర్ అంతా డిఫరెంట్ అట్మాస్ఫియర్ పైన. ఇది ఇక్కడ ఇంకొక హైలైట్ ఏంటంటే, ఎవరైనా ఇప్పుడు ఉత్తర తెలంగాణకు సంబంధించి ఎక్కువ మంది గల్ఫ్ కంట్రీస్ లో పనిచేస్తారు. అఫ్ కోర్స్ ఇప్పుడు అమెరికన్ కంట్రీస్ అక్కడిక్కడ ఉండొచ్చు, కానీ ఒకప్పుడు అయితే గల్ఫ్ కంట్రీస్కి వెళ్ళి రావడం ఎక్కువ. నిజామాబాద్ కానీ, కరీంనగర్ కానీ, ఆదిలాబాద్ కానీ, మెదక్ కానీ, సిద్దిపేట వైపు నుంచి కానీ. వాళ్ళు ఏంటంటే జూబ్లీ బస్ స్టాండ్లో దిగి వెహికల్ మారి ఎయిర్పోర్ట్కు లేదా అట్లా వెళ్లాల్సి వస్తుంది. లేదు ప్రైవేట్కి ఎక్స్క్లూజివ్ వెహికల్ మాట్లాడుకుందామంటే విపరీతంగా ఖర్చు. ఇప్పుడు దాన్ని అవాయిడ్ చేయడానికి మేడ్చల్ దగ్గర మెట్రో ఎక్కితే జూబ్లీ బస్ స్టాండ్లో మారి ఆ తర్వాత మెట్రో రైలు తీసుకుంటే డైరెక్ట్ శంషాబాద్ ఎయిర్పోర్ట్కి వెళ్ళిపోవచ్చు. దాదాపు 60 కిలోమీటర్లు మెట్రోలో ట్రావెల్ చేయడానికి భవిష్యత్తులో ఆస్కారం ఏర్పడుతుంది. దిస్ విల్ బి అ హైలైట్ వన్ చెప్పుకోవాల్సింది. అర్బన్ యాక్టివిటీ సెంటర్ గా ఈ జూబిలీ బస్ స్టాండ్ దగ్గర రాబోతున్న ఇంటర్ ఎక్స్చేంజ్ కి ఒక పేరు కూడా పెడుతున్నారు. అర్బన్ యాక్టివిటీ సెంటర్ అని పేరు పెట్టి దానికి సంబంధించి ఇవన్నీ ఏర్పాటు చేయడానికి మల్టీప్లెక్స్లు, రెస్టారెంట్లు, కోవర్కింగ్ ప్లేసెస్ ఇవన్నీ ఏర్పాటు చేయడానికి చేస్తున్నారు. సో ఒక రకంగా చెప్పాలంటే జూబ్లీ బస్ స్టాండ్ దగ్గర రాబోతున్న మెట్రో హబ్ ఒక
పర్టికులర్ గేమ్ చేంజర్ కాబోతుంది. ఇన్ని హైలైట్స్ కనిపిస్తున్నాయి. అతిపెద్ద ప్రాంగణం 30 ఎకరాల విస్తీర్ణంలో దీన్ని ఏర్పాటు చేయడానికి ప్లాన్ చేస్తున్నారు. పార్కింగ్ హైలైట్ కాబోతుంది. 2 layers లో బేస్మెంట్ 1, బేస్మెంట్ 2లో పార్కింగ్ అండర్ గ్రౌండ్, తర్వాత బస్ టెర్మినల్ దాంట్లోనే వస్తుంది. ఆ తర్వాత పైన మెట్రో స్టేషన్స్ వస్తాయి. ఇంటర్ ఎక్స్చేంజ్ ఒక చోటు నుంచి ఇంకొక స్టేషన్ వెళ్ళడానికి ఇప్పుడు మనం ఎలివేషన్స్ వాడుతున్నాం. ఎలివేటర్స్ మనం ప్యారలల్ గా భూమికి సమాంతరంగా వెళ్లే ఎలివేటర్స్ మనం కొన్ని ఎయిర్పోర్ట్లలో, ఢిల్లీ పర్టికులర్ గా చెప్తున్నాను, ఢిల్లీ ఎయిర్పోర్ట్ లో మనకు ఉంటాయి. మొత్తం 70-80 ఏరియాస్కి వెళ్ళాలంటే, గేట్లకు వెళ్ళాలంటే అంత దూరం నడవలేము. దాని మీద నిలబెడితే అదే తీసుకెళ్తుంది. అలాంటివి ఎస్కలేటర్లు, లిఫ్టులు కాకుండా ఈ సమాంతరంగా వెళ్లే ఎలివేటర్స్ కూడా ఏర్పాటు చేస్తున్నారు. ఎందుకంటే ప్యారడైజ్, జూబ్లీ బస్ స్టాండ్ ఇవన్నీ ఒక పెద్ద లెవెల్లో 30 ఎకరాల లెవెల్లో తిరగాల్సిన అవసరం ఉంటుంది. కాబట్టి ఇంత నడుచుకుంటూ తిరగాలంటే ఇట్ విల్ టేక్ లాంగర్ టైం. దాన్ని అవాయిడ్ చేయడానికి ఈ మెట్రో హబ్లో భూమికి సమాంతరంగా వెళ్లే ఎలివేటర్స్ కూడా ఏర్పాటు చేస్తున్నారు. సో ఈ హైలైట్స్ అన్ని ఏర్పాటు చేస్తూ ఇప్పుడు డిపిఆర్ రెడీ అవుతుంది. ఆ డిపిఆర్ పూర్తయిన తర్వాత దాని వివరాలతో నేను మళ్ళీ డీటెయిల్ గా చేస్తాను. ప్రస్తుతం ఇది చాలా ఇనీషియల్ ఇన్ఫర్మేషన్ తో చేస్తున్న వీడియో. సో జూబ్లీ బస్ స్టాండ్ రూపురేఖలు, ఆ ఏరియాకు సంబంధించిన రూపురేఖలు పూర్తిగా మారబోతున్నాయి. ఇక్కడ ఒకటి ఏంటంటే మరి ప్యారెడ్ గ్రౌండ్స్ ల్యాండ్ తీసుకుంటారా, లేకపోతే ఇటు పక్కన ఇంకా ఉన్న డిఫరెంట్ డిఫెన్స్ ల్యాండ్స్ తీసుకుంటారా అన్నది మాత్రం మనం వేచి చూడాల్సిన పరిస్థితి. ఓవరాల్ గా ఈ డిపిఆర్ రెడీ అయిన తర్వాత దీన్ని తీసుకెళ్లి డిఫెన్స్ కు ముందు పెట్టాలి. అదే రకంగా కేంద్ర ప్రభుత్వ సహకారం ఉంటేనే, రక్షణ శాఖ సహకారం ఉంటేనే ఇది పూర్తవుతుంది. బట్ ఇదంతా పూర్తయి కార్యరూపం దాలిస్తే మాత్రం మనకు ప్యాట్నీ సెంటర్ ఏరియా, ప్యారడైజ్ సెంటర్ ఏరియా, అదే రకంగా జూబ్లీ బస్ స్టాండ్ ఏరియా రూపురేఖలు సమూలంగా మారబోతున్నాయి అనడానికి మనకు ఈ జూబ్లీ బస్ స్టాండ్ మెట్రో హబ్ ప్రాథమిక వివరాలను బట్టి చూస్తే అర్థమవుతుంది. ఐ డోంట్ నో వెన్ ఇట్ విల్ బి మెటీరియలైజ్ అనేది చూడాలి. ఎందుకంటే డిపిఆర్ రెడీ కావాలి. డిపిఆర్ తర్వాత సెంట్రల్ గవర్నమెంట్ ఆమోదించాలి, రక్షణ శాఖ భూములు రావాలి. ఇవన్నీ పూర్తయ్యేలాగా ఈ కన్స్ట్రక్షన్ వర్క్ కూడా సాగాల్సిన అవసరం ఉంది. సేమ్ టైం పీపీపీ పద్ధతిలో కాబట్టి ప్రైవేట్ భాగస్వామ్యం కూడా ఇంపార్టెంట్. అదే రకంగా కన్స్ట్రక్షన్ యాంగిల్లో ఫండింగ్ ఏజెన్సీస్ రోల్ కూడా చాలా కీలకమైనది. ఇవన్నీ జరిగితే మాత్రం మనకు 4-5 years లో అక్కడ ఒక డిఫరెంట్ అట్మాస్ఫియర్ అయితే క్రియేట్ అవుతుంది. రైట్, ఇది నేను ఈ వీడియోలో మీకు చెప్పదలుచుకున్న సమాచారం. ఇక ఫ్యూచర్ సిటీతో పాటు శ్రీశైలం హైవే, సాగర్ హైవే, అదే రకంగా అతి ముఖ్యమైన హైవే ముంబై, బెంగళూరు, విజయవాడ, నాగ్పూర్ హైవేలలో, వరంగల్ హైవేలో ఎవరైనా ఇన్వెస్ట్మెంట్ కోసం ప్లాన్ చేస్తుంటే నన్ను సంప్రదించండి. లేఅవుట్ అప్రూవల్స్ పర్ఫెక్ట్ గా ఉన్నవి, లింక్ డాక్యుమెంట్స్ పర్ఫెక్ట్ గా ఉన్నవి, జంజాటాలు లేకుండా రిజిస్ట్రేషన్ ప్రాసెస్ పూర్తయ్యేవి నేను సజెస్ట్ చేస్తాను. ఏవి నేను చెప్తానో అవి నేను మీకు పూర్తిగా ఆధారాలతో సహా చూపిస్తాను, గవర్నమెంట్ డాక్యుమెంట్స్తో సహా చూపిస్తాను, పేపర్ కటింగ్స్తో సహా చూపిస్తాను. బిలీవ్ చేసి కొనొచ్చు. అదే రకంగా కొన్న తర్వాత కూడా వాటి సెక్యూరిటీ కావచ్చు, అదే రకంగా ఫ్యూచర్లో వాటి రీసేల్ బాధ్యతలు కూడా నేను టేకప్ చేస్తాను. ఈ సర్వీస్ నాకు తెలిసి ఎవరు ఐఎమ్ ఛాలెంజింగ్, నేను రెడీగా ఉన్నాను ఆ రకమైన సర్వీస్ చేయడానికి. రైట్, కనిపిస్తున్న నంబర్లో నన్ను కాంటాక్ట్ చేయండి. ఒకవేళ మీరు కాంటాక్ట్ చేసినప్పుడు నేను ఫోన్ కనుక లిఫ్ట్ చేయకపోతే దయచేసి వాట్సాప్లో మెసేజ్ పెట్టండి. ఐ విల్ డెఫినెట్లీ కాల్ బ్యాక్. Thank you so much for watching this video. Signing off, Rajesh Sharma.